వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మాత్రం నేను పెట్టిన లాస్ట్ వీడియోకి అయితే చాలా మంది కామెంట్ పెట్టారు అండ్ చాలా మంది లైక్ కొట్టారు అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే నాకు సపోర్ట్ చేస్తుండండి. రివార్డ్స్ కానివ్వండి, క్యాష్ బ్యాక్స్ కానివ్వండి, మీకు బెస్ట్ బెనిఫిట్స్ వచ్చేటట్టుగా అయితే వీడియోస్ అయితే తీసుకొస్తుంటారు అనమాట. అండ్ చాలా మంది వచ్చరికి కొత్త క్రెడిట్ కార్డ్ రివ్యూస్ కూడా అడిగారు. అది కూడా అయితే నేను ప్లాన్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియో లాగానే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి 29+ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. SBI, HDFC, ICICI, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అమెక్స్ కార్డ్, స్టాండర్డ్ చార్టర్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, RBL బ్యాంక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఈ 29 కార్డ్స్ యూస్ చేస్తానా? అబ్సల్యూట్గా చేయను. ఎందుకంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే డైలీ లైఫ్లో మనకు అవసరం ఉండదు. జనరల్గా రెగ్యులర్ స్పెండ్స్కి అయితే యూస్ చేసేదైతే ఓన్లీ 6 క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యూస్ చేస్తా. ఆ 6 క్రెడిట్ కార్డ్స్ని కూడా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కార్డ్ అనేది ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ 6 క్రెడిట్ కార్డ్స్ యూటిలిటీ బిల్స్ కానివ్వండి, ఫుడ్ ఆర్డర్స్కి కానీ, గ్రోసరీస్ ఆర్డర్స్కి కానీ, ఆఫ్లైన్ స్పెండ్స్, ఆన్లైన్ స్పెండ్స్ అండ్ ఫ్యూయల్కి కానీ, ఇలా కొన్ని కేటగిరీస్కి అయితే నేను డివైడ్ చేశాను. వాటి ప్రకారంగా నేను నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తాను. ఆ కార్డ్ యొక్క డీటెయిల్ రివ్యూ కనుక తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు ఐ కార్డులు అయితే కనిపిస్తుంటాయి. ఒక్కొక్క కార్డ్ సెక్షన్ దగ్గర దానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తుంటాయి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ రివ్యూ చూడండి, దాని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోండి. దాని తర్వాత మాత్రమే అప్లై చేసి ట్రై చేయండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ అయితే మీరు డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ని ప్రాపర్గా యూస్ చేస్తున్నారా లేదనేది అయితే ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు ఒక 10,000 రూపీస్ ఏదైనా ఒక స్పెండ్స్ చేశారు అనుకుందాం. ఆ స్పెండ్స్కి కనుక మీరు రైట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయలేదు అనుకోండి, మీకు వచ్చే రిటర్న్స్ ఎంత తెలుసా? మాక్సిమం 50 నుంచి 100 రూపీస్ వస్తుంది, లేదంటే అది కూడా రాదు. అదే కనుక మీరు రైట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేశారనుకోండి, అదే 10,000 రూపీస్కి 500 నుంచి 1000 కొన్నిసార్లు ఇంకెక్కువ కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. కానీ క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి అయితే అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ అస్సలకే చేయకండి. అన్నెసరీ ట్రాన్సాక్షన్స్ చేయకుండా కూడా మీ మంత్లీ స్పెండ్స్ తగ్గట్టుగా మంచి క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు మెయింటైన్ చేశారనుకోండి, మీరు ఎక్కడెక్కడైతే పేమెంట్స్ చేస్తారో ఆ పేమెంట్స్ ద్వారా కూడా మీరు అట్లీస్ట్ 500 నుంచి 1000 రూపీస్ వరకు అయితే మీరు ఈజీగా అయితే ఏం చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ కార్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కార్డ్ వచ్చేసరికి ఫోన్ పే, SBI బ్లాక్ క్రెడిట్ కార్డ్. ప్రతి ఒక్కరు యూటిలిటీ పేమెంట్స్ అయితే ఖచ్చితంగా పే చేస్తుంటారు. మొబైల్ రీఛార్జ్ కూడా DTH బిల్ కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, ఇట్లాంటి బిల్ అయినా సరే ఈ ఫోన్ పే, SBI కార్డ్ అయితే మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఫోన్ పే యాప్ ఎలాంటి స్పెండ్స్ చేసినా కానీ 10% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ యూస్ చేసుకుని ఏదైనా ఆన్లైన్ స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 5% క్యాష్ బ్యాక్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. కానీ నేను దీన్ని ఆన్లైన్ స్పెండ్స్కి అయితే అస్సలకే యూస్ చేయను. ఎందుకంటే దీంట్లో క్యాష్ బ్యాక్ లిమిట్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ వస్తుంది. యూటిలిటీ పేమెంట్స్ కనుక యూస్ చేసుకున్నారు అనుకోండి, దాని మీద మీకు ఎక్కువ రేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ 1000 రూపీస్ నుంచి 2000 మధ్యలో ఉందనుకోండి, ఈ కార్డ్తో కనుక మీరు స్పెండ్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అప్ టు 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మొబైల్ రీఛార్జ్ కనుక మీరు 399, 499 చేశారనుకోండి, 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే మీకు అప్ టు 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇవే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, బైక్ ఇన్సూరెన్స్ కానీ ఏది మీరు పే చేసినా సరే దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అప్ టు 1500 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ట్రావెల్ టికెట్ బుక్ చేసుకున్నా సరే ఫోన్ పే కనుక మీరు బుక్ చేశారనుకోండి, 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 10% అంటే మీరు అరౌండ్ ఒక మంత్ లో 15,000 రూపీస్ వరకు కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని ఫోన్ పేలో మాత్రమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఆన్లైన్ స్పెండ్ మీద మీకు 5% క్యాష్ బ్యాక్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ నేను ఈ కార్డ్ అయితే యూస్ చేయను. దానికోసం కనుక మీ దగ్గర ఓన్లీ ఫోన్ పే, SBI కార్డ్ మాత్రమే ఉందని అనుకుంటే అప్పుడు మీరు ఈ కార్డ్ ని ఆన్లైన్ స్పెండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ లో డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. సో అది కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ ఐ కార్డ్ లో మీకు కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి అయితే ఇంకా డీటెయిల్ అయితే తెలుసుకోవచ్చు. ఈ కార్డ్కి అప్లై చేసుకున్నా కూడా మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే స్విగ్గీ HDFC క్రెడిట్ కార్డ్. నేను తీసుకున్నప్పుడు వచ్చేసరికి స్విగ్గీ HDFC కార్డ్ సింగిల్ కార్డ్ లానే ఉండేది. ఈ మధ్య అది రెండుగా డివైడ్ అయిపోయింది. స్విగ్గీ HDFC ఆరెంజ్ కార్డ్ అండ్ స్విగ్గీ HDFC బ్లాక్ కార్డ్. నా వరకు అయితే మీరు స్విగ్గీ HDFC బ్లాక్ కార్డ్ తీసుకుని అయితే బెటర్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే స్విగ్గీలో మీరు ఫుడ్ ఆర్డర్ చేసినా సరే, ఇన్స్టామార్ట్ గ్రోసరీస్ ఆర్డర్ చేసినా సరే, డైనోట్స్ ఏదైనా బుక్ చేసుకున్నా సరే స్విగ్గీ నుంచి వెళ్ళి 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 15,000 రూపీస్ వరకు కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 1500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్ మీ స్టేట్మెంట్ లోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఈ కార్డ్ నేను ఫుడ్ ఆర్డర్స్ కైనా సరే యూస్ చేస్తుంటాను, లేదంటే డైలీ గ్రోసరీస్ ఆర్డర్స్ చేసుకుని సరే యూస్ చేస్తాను. డైనోట్స్ అయినా బుక్ చేశాను అనుకోండి, దానికి కూడా మోస్ట్లీ నేను స్విగ్గీ అయితే యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. అండ్ దాంతో పాటుగా మీకు క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది. ఈ రెండు కాంబినేషన్స్ వచ్చేసరికి నేను
నేను స్విగ్గీలో అయితే యూస్ చేస్తాను. స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డు కూడా మీకు ఆన్లైన్ లో 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. కానీ అంత మొత్తం కలిపి 1500 రూపీస్ లోపల మాత్రమే ఫుడ్ ఆర్డర్స్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, డైనౌట్స్ కానివ్వండి, ఇంకేదైనా ఆన్లైన్ స్పెండ్స్ అయినా సరే మోస్ట్లీ ఈ కార్డ్ అయితే ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే, మేము ఎక్కువ ఫుడ్ ఆర్డర్స్ పెడతాం, గ్రోసరీస్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాం, ఫ్రీక్వెంట్ గా డైనౌట్స్కి వెళ్తాం అనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఈ కార్డ్ ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డు గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు అది ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడ చేత మీరు ఇంకా ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు. ఈ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ చేత మీరు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ దగ్గర 4 years నుంచి కంటిన్యూస్ గా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నేను అమెజాన్ లో ఎనీ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం నాకు ఎలాగో 399 రూపీస్ కి అమెజాన్ ప్రైమ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే నేను ఒక చిన్న వస్తువు కొనాలన్నా సరే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే యూస్ చేసుకుంటా. ఏదైనా స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, రివార్డ్ మైల్స్ అని ఇట్లాంటి ఏ కన్ఫ్యూజన్స్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మీకు బిల్ జనరేట్ అయిందా, ఎంతైతే క్యాష్ బ్యాక్ ఏం చేస్తారో అది వచ్చేసరికి మీకు అమెజాన్ పే వాలెట్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ కార్డ్ మనకి ప్రైమ్ మెంబర్షిప్ ఉందనుకోండి, ఇక్కడ మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ లేదనుకోండి 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు అమెజాన్ పే యాప్ లా కనుక మీరు ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేసినా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినా, ఎనీ పేమెంట్ ఏదైనా చేసినారు అనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ పార్ట్నర్ బ్రాండ్స్ అయితే కొన్ని ఉంటాయి, దాంట్లో కూడా మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీటన్నిటికంటే నాకు బెస్ట్ అనిపించేది ఏంటంటే అమెజాన్ లో షాపింగ్. మీరు ఎట్లాంటి షాపింగ్ అని చేయండి, 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ₹1,00,000 కొంటారా, 2,00,000 కొంటారా, 10,00,000 కొంటారా, మీ ఇష్టం. కానీ ఆ కాడ లిమిట్ కూడా అంత ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డు యూస్ చేసానికి మెయిన్ రీజన్ అయితే ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ గా వస్తుంది. అండ్ దాంతో పాటుగా మీకు అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి నాకు ఇది బెస్ట్ కార్డ్ అయితే అనిపించింది అనమాట. అందుకని ఫస్ట్ నుంచి ఈ కార్డ్ అయితే ఇప్పటివరకు హోల్డ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సేల్ ఐసిఐసిఐ మీద ఆఫర్ ఇచ్చారు అనుకోండి, అక్కడ మీకు 10% డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. అప్రాక్సిమేట్ గా ఒక మంత్ లో 10,000 to 20,000 ఏదైనా స్పెండ్ చేశాను అనుకోండి, 500 నుంచి వెళ్ళి 1,000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా నేను చాలా అయితే ఏం చేశాను. మీరు ఒకవేళ ఏదైనా ఆఫ్లైన్ స్పెండ్స్ ఏమైనా చేశారనుకోండి, అక్కడ మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 1% క్యాష్ బ్యాక్ అంటే ఇప్పుడు మీరు 10,000 రూపీస్ స్వైప్ చేశారనుకోండి ఎక్కడైనా సరే, అక్కడ వచ్చరికి మీకు 100 రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ కార్డ్ యూస్ చేసుకొని చాలా అయితే చేయొచ్చు. అవన్నీ అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి వీడియో అయితే చేశాను అనమాట. అది వచ్చరికి మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడ అయితే ఈ కార్డ్ గురించి తెలుసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు ఒకవేళ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఎస్బిసి లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ ని ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట. ఈ కార్డ్ లో బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆఫ్లైన్ గ్రోసరీస్ కానివ్వండి, ఆన్లైన్ గ్రోసరీస్ కానివ్వండి, యూటిలిటీ పేమెంట్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ మీద ఒక మంత్ లో 12,000 రూపీస్ అంతకంటే ఎక్కువ ఇంకా మీరు స్పెండ్ చేశారనుకోండి, ఆ మంత్ లో సరికి మీకు 1,200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఫోన్ పే, ఎస్బీఐ కార్డ్, స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కూడా ఉంది కదా, దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఇది ఎందుకు యూస్ చేస్తున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్స్ పెట్టేశాను అనుకోండి, ఆ 1,500 లిమిట్ అయిపోతుంది. ఫోన్ పే వచ్చేసరికి ఓన్లీ యూటిలిటీ పేమెంట్స్ కోసం యూస్ చేస్తా, దాంట్లో ఆ లిమిట్ దానికైతే అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకున్నా, డీమార్ట్కి వెళ్ళినా ఏదైనా గ్రోసరీ ఐటమో ఫుడ్ ఐటమో ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకున్నా, దానికి ఈ కార్డ్ అయితే యూస్ చేస్తాను. ఆఫ్లైన్ స్పెండ్స్ అయితే మోస్ట్లీ ఈ కార్డ్ అయితే యూస్ చేస్తాను. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ లో నేను ఆఫ్లైన్ షాపింగ్ చేశాను అనుకోండి, బయటకి వెళ్ళి ఏదైనా గ్రోసరీస్ లోనో లేదా రెస్టారెంట్కి వెళ్ళి 10,000 రూపీస్ స్పెండ్ చేశాను అనుకోండి, 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ నాకు స్విగ్గీ సపోర్ట్ లేదనుకోండి, స్విగ్గీ డైనర్స్ అన్ని చోట్ల అయితే ఉండదు కదా, అన్ని రెస్టారెంట్లు అయితే ఉండదు కదా, అప్పుడు ఈ కార్డ్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ కూడా మనకి సేమ్ స్విగ్గీలోనే 10% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఆన్లైన్ లో కూడా మీరు గ్రోసరీస్ కొన్నా సరే మీకు ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసుకొని మీరు 10% క్యాష్ బ్యాక్ ని ఎలా పొందొచ్చు, ఈజీగా అండ్ సింపుల్ వేలో అయితే ఎలా పొందొచ్చు అని అయితే ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది. అక్కడ నేను డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ కార్డ్ ఎలా ఉంటుంది, ఎందుకు తీసుకున్నా, ఎలా యూస్ చేస్తున్నా, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, ఎలా వచ్చింది అని కూడా నేను క్లియర్ గా అండ్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే వెళ్ళి చూడండి, అక్కడైతే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. కార్డ్ కనుక అప్లై చేసుకున్నప్పుడు మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, దాంతో అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీ శాలరీ వచ్చేసరికి మినిమం 6 lakhs per year అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 6 lakhs కంటే తక్కువ ఉందనుకోండి, మీరు ఆ కార్డ్కి అయితే మోస్ట్లీ ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఒకవేళ మేము ట్రై చేస్తాం, అప్లై చేస్తాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 5th కార్డ్ కనుక చూసుకున్నట్టయితే కివి రూపే క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసరికి నేను మోస్ట్లీ ఏదైనా సరే నియర్ బై షాప్ కి ఏదైనా వెళ్ళినా, స్కాన్ అండ్ పే అని చేసినా సరే దానికైతే యూస్ చేస్తాను అనమాట. అదేంటి బ్రో, ఫోన్ పే ఆల్రెడీ ఉంది కదా, ఫోన్ పే అది రూపే కార్డే కదా, మీరు దాంతో స్పెండ్ చేయొచ్చు అంటే, దాంట్లో మీకు వచ్చేసరికి ఓన్లీ 1% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. అదే కివీలో చూసుకున్నట్టయితే మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఎలాంటి ₹1 జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ కార్డ్ ని ఎందుకు యూస్ చేస్తా అంటే, మోస్ట్లీ అయితే నేను ఏదైనా చిన్న షాప్స్ కి వెళ్ళినా సరే స్కాన్ అండ్ పే చేస్తానైతే యూస్ చేస్తా. వేరే కార్డ్స్ ఏదైనా తీసుకెళ్ళలేదు అనుకోండి, అక్కడ కూడా నేను ఈ కార్డ్ అయితే యూస్ చేసుకుంటా. ఈ విధంగా అయితే బ్యాలెన్స్ గా అయితే యూస్ చేస్తాను అనమాట. పర్లేదు, నాకైతే మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పటివరకు అయితే నియాన్ మెంబర్షిప్ అయితే తీసుకోలేదు. నేను నియాన్ మెంబర్షిప్ తీసుకుంటే 1,000 రూపీస్ ఏముంటుంది, 1.5% క్యాష్ బ్యాక్ కాస్త 2% క్యాష్ బ్యాక్ అయితే అవుతుంది. 2% క్యాష్ బ్యాక్ కదా, తక్కువనే వస్తుంది కదా. మన నార్మల్ గా అయితే 5% క్యాష్ బ్యాక్ అని చెప్తారు కదా, అంటే అలా మీకు 5% క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు ముందుగా మైల్ స్టోన్స్ అనేది రీచ్
రీచ్ అవ్వాల్సి ఉంటుంది. 50,000 మైల్ స్టోన్, 1 lakh మైల్ స్టోన్, 1.5 lakh మైల్ స్టోన్ అయితే ఉంటుంది అనమాట. సో వాటన్నిటి ఒక్కొక్కటి కనుక మీరు రీచ్ అవుతూ వెళ్ళారనుకోండి 2% నుంచి 3%, 3% నుంచి 4%, 4% నుంచి 5% మీకు అలా క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతుంటుంది అనమాట. ఒకవేళ మీరు కనుక మేము ఎక్కువ యూపీఐ స్పెండ్ చేస్తామనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే మీకు బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది. అండ్ ఈ మైల్ స్టోన్స్ ఏంది, ఎప్పుడు మాకు 5% క్యాష్ బ్యాక్ వస్తుందని అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. అది కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది, అక్కడ చేత మీరు ఆ వీడియో చూడొచ్చు. అక్కడ సరికి ఇన్ డీటెయిల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఎలా ఉంటుంది, ఎలా మనకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, తెలియకుండా వాళ్ళు దాచిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది అన్ని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చేస్తాను అనమాట. అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ చేత మీరు అప్లై చేసుకోవచ్చు. 6th క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే SBI BPCL ఆక్టేన్ కార్డ్. ఈ కార్డ్ నేను తీసుకొని మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం. ఎలాగో మా ఇంట్లో సిలిండర్ కూడా భారత్ గ్యాస్ అయితే ఉంది, దానికోసం కూడా అయితే నేను ఈ BPCL కార్డ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది ఒక్కటే కార్డు ఉందంటే కాదు, నా దగ్గర ఆల్రెడీ IDFC ఫస్ట్ పవర్ ప్లస్ HPCL కార్డు ఉంది. అండ్ దాంతో పాటుగా RBL ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. కానీ నేను BPCL కార్డ్ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో వీళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. రివార్డ్ పాయింట్స్ తగ్గియడం కానీ, ఎక్కువ మీరు ఫిల్ చేయించినా కూడా తక్కువ రివార్డ్స్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏం చేయరు అనమాట. కంపేర్ టు RBL ఎక్స్ట్రా కార్డ్ అండ్ IDFC ఫస్ట్ పవర్ ప్లస్ వీళ్ళైతే కొంచెం జెన్యూన్ అయితే ఉన్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ ని మీరు ఓన్లీ ఫ్యూయల్ ఫిల్లింగ్ కి మాత్రమే యూస్ చేసుకోగలుగుతారు. గిఫ్ట్ కార్డ్ కొన్ని యూస్ చేశారనుకోండి చాలా తక్కువ రేట్నెస్ అయితే వస్తాయి. ఈ కార్డ్ వచ్చేసరికి మీకు 100 రూపీస్ స్పెండ్ కి మీకు 25 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అలా చూసుకుంటే మీకు 25 రివార్డ్ పాయింట్స్ కాస్త 6.25 రూపీస్ కింద అయితే మీకు కన్వర్ట్ అవుతుంది. ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కి మీకు 6 రూపీస్ 25 పైస్ అయితే వస్తుంది అనమాట. మీరు కనుక ఈ కార్డ్ యూస్ చేసుకుని ఒక మంత్ లా ఎగ్జాక్ట్ 10,000 రూపీస్ వరకు మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించారనుకోండి, ఎవ్రీ 10,000 రూపీస్ కి మీకు 625 రూపీస్ వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ తో కలుపుకొని 7.25% అని చెప్తున్నారు, కానీ ఆ ఫ్యూయల్ సర్చార్జ్ మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి మీకు 6.25% వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. మోస్ట్లీ నేను BPCL పెట్రోల్ బంక్స్ అనేది ఫ్యూయల్ ఫిల్ చేయిస్తా. లేదు అక్కడ BPCL ఫ్యూయల్ స్టేషన్ లేదనుకోండి, HPCL కానీ లేదంటే ఇండియన్ ఆయిల్ కానీ ఏదన్నా ఒకటి అయితే యూస్ చేస్తాను అనమాట. మోస్ట్లీ ఈ 3 కార్డ్స్ అయితే యూస్ చేస్తా. బేసిక్ అయితే నాకు మా ఇంటి పక్కన ఉన్నది BPCL కార్డ్, నేను ఎక్కువ BPCL క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఈ BPCL కార్డ్ లో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫ్యూయల్ మీదనే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ వాటితో పాటుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే చాలా ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి గురించి కనుక మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఆ వీడియో సరికి మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ అయితే ఇంకా ఇన్ డీటెయిల్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు బ్రో అంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది, అందుకనే ఇంక్లూడ్ చేయట్లేదు. ఐ హోప్ ఆ వీడియోస్ కూడా మీకు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్ గా ఒక్కొక్కటి పర్టికులర్ గా అయితే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వచ్చానమాట. ఇప్పుడు మీకు అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే 6 క్రెడిట్ కార్డ్స్ మాత్రం యూస్ చేస్తున్నప్పుడు 29 క్రెడిట్ కార్డ్స్ అసలు ఎందుకు తీసుకున్నావు బ్రో అని 5 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ స్పెసిఫిక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్. ఇప్పుడు మనకి సేల్స్ టైంలో చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ లో కొన్ని కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ఉంటుంది, అమెజాన్ లో కొన్ని కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన కార్డ్స్ లలో మోస్ట్లీ అవి అక్కడ కనిపించవు. ఎవరైనా సరే ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఎప్పుడు కొంటారు, మ్యాక్స్ టు మ్యాక్స్ సేల్ టైంలోనే కొంటారు. దానికోసం కూడా పర్టికులర్ గా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేయడం జరిగింది. వాటిని అయితే సేల్ కోసమే యూస్ చేస్తాం. అవి కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను అనమాట. ఓన్లీ సేల్స్ టైంలో యూస్ చేస్తాం కదా, మనం ఎక్కువ ఎప్పుడో యూస్ చేయం కదా అనుకొని ఓన్లీ సేల్స్ టైంలో యూస్ చేస్తానికి మాత్రమే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని సేల్స్ కి మాత్రమే ఆ కార్డ్స్ అయితే తీసుకున్నాను. సేల్స్ టైంలో ఆ కార్డ్స్ యూస్ చేస్తా, లేదంటే అలా పక్కకు పడేస్తాను అనమాట. వాటిని అయితే యూస్ చేయను. రీజన్ నెంబర్ 2 ఓల్డ్ క్రెడిట్ హిస్టరీ. స్టార్టింగ్ లో తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అవన్నీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ప్లస్ అవి అన్ని నా క్రెడిట్ హిస్టరీ అయితే హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి వాటన్నింటిని అయితే నేను క్లోజ్ చేయట్లేదు. క్రెడిట్ కార్డ్ కనుక మీరు ఒక ఇయర్ మొత్తంలో యూస్ చేయలేదు అనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అందుకే ఏం చేస్తుంటే ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఒక క్రెడిట్ కార్డ్ నుంచి అయితే యూస్ చేస్తా, అండ్ దాన్ని రీపేమెంట్ అయితే చేసేస్తా. వాటన్నింటి అయితే అలా పక్కకు పడేస్తాను అనమాట. వాటన్నింటి అయితే అసలు యూస్ చేయను. రీజన్ నెంబర్ 3 ఓవరాల్ క్రెడిట్ యూటిలైజేషన్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నా టోటల్ లిమిట్ కనుక చూసుకుంటే 25 lakh ఉంది. దాంట్లో నేను నా మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా హెవీగా స్పెండ్ చేశాను అనుకుందాం. అప్రాక్సిమేట్ గా ఒక 2 lakhs వరకు నేను రీచ్ అయినా కూడా నా యూటిలైజేషన్ వచ్చేసరికి 10% అయితే దాటదు. అరౌండ్ నాకు ఒక 10 to 12% మధ్యలో అయితే ఉంటుంది. దానికోసమనే ఇన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాటన్నిటిని అలా హోల్డ్ చేసేస్తుంటాను. దాంట్లో మోస్ట్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నాకు బెనిఫిట్ వస్తుంది అనుకోండి, ఆ కార్డ్ తీసుకుంటే బెనిఫిట్ రాలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఆ కార్డ్ అయితే క్లోజ్ చేస్తాను. ఒకవేళ ఇంకా లైఫ్ టైం ఫ్రీ అనుకోండి అలానే క్యారీ చేస్తాను. రీజన్ నెంబర్ 4 ఎమర్జెన్సీ బ్యాకప్. ఒకనొక సిచ్యువేషన్ లో మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో మన దగ్గర 1 రూపాయి కూడా ఉండదు, మనకి హెల్ప్ చేస్తాను కూడా ఎవరు ఉండరు. అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ నాకు యూజ్ అవుతాయి. నాకు ఈ మంత్ లో చాలా డబ్బులు అవసరం పడ్డాయి, నాకు నెక్స్ట్ మంత్ మనీ వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మొత్తం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తాను కాదు, నా లిమిట్ లోపల మాత్రమే యూజ్ చేసుకుంటా. కాకపోతే నాకేంటంటే మనీ లేని టైంలో నేను పోయి బయట ఎవరినో అడగాల్సిన అవసరం లేకుండా నాకంటూ ఒక బ్యాకప్ ప్లాన్ అయితే ఉంటుంది. దానికోసం కూడా క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తాను. రీజన్ నెంబర్ 5 క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో ఛానల్ కోసం. స్టార్టింగ్ అయితే చాలా తప్పులు చేశా. క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోకుండా తప్పులు చేసిన, క్రెడిట్ కార్డ్ తీసుకొని ఎలా వాడాలో తెలియకుండా కూడా చాలా తప్పులు చేశా. అలాంటి తప్పులు ఈ వీడియో చూసేటోళ్ళు ఎవ్వరు చేయకూడదు అనుకుని నేను ఇన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేశాను అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న
చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే రావాలి. బెనిఫిట్ రాని క్రెడిట్ కార్డ్ తీసుకొని యాన్యువల్ ఫీజు కట్టుకుంటా దాని మీద మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ అనేది రాకుండా క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ కార్డ్ మీరు క్లోజ్ చేయలేక నా కెరీర్ స్టార్టింగ్ అయితే చాలా చూసాను. అలాంటిది ఇంకా ఎవరు పడకూడదు అనేసి క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. దానికోసమే చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేస్తా, రివ్యూ చేస్తా, మంచిగా అనిపిస్తే నాతో పాటు ఉంచుకుంటా, మంచి లేదనిపిస్తే ఆ కార్డ్ ని క్లోజ్ చేసేసుకొని చెత్తకుండా పడేస్తా. ఫైనల్ గా చూసుకున్నట్టయితే 29 క్రెడిట్ కార్డ్స్ ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు, అదేమి స్పెషలైజేషన్ కాదు, అదేమి స్టేటస్ సింబల్ కాదు. ఆ 29 క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా మీ లిమిట్ లో మీరు యూజ్ చేస్తున్నారా, ఎంత మీరు స్పెండ్ చేస్తున్నారు, రివార్డ్ పాయింట్స్ ల కోసమో క్యాష్ బ్యాక్ ల కోసమో మీరు క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేయకుండా మీ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారనుకోండి, అది చాలా గొప్ప విషయం అనమాట. 500 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం మీరు ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మీకు వచ్చింది 500 రూపీస్ క్యాష్ బ్యాక్ కాదు, మీరు లాస్ అయింది 9,500 రూపీస్. ఇది ఫ్రెండ్స్ ఇక నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది అయితే. ఈ వీడియో మీరు ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రమే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.